దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని పలు గ్రామాల ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చడానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో ప్రజల త్రాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. కృష్ణా కెనాల్కి టెయిలెండ్లో ఉన్న దెందులూరు నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల ప్రజలు ఎంతో అపరిశుభ్రంగా ఉన్న కృష్ణా కెనాల్ నీటినే త్రాగునీరుగా తాగవలసిన దుస్థితి ఉండడంతో నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు సురక్షితమైన గోదావరి త్రాగునీటి జలాలను అందిస్తామని ఎన్నికల ప్రచార వేళ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి జలాల తరలింపుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమావేశంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి తెలియజేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పెదవేగి మండలం కొప్పాక వద్ద పోలవరం కుడికాలువ నుంచి గోదావరి జలాలను కొప్పాక చెరువులో స్టోరేజ్ చేసి రాపిడ్ సౌండ్ ఫిల్టర్ విధానం ద్వారా వాటిని శుభ్రపరిచి తద్వారా ఆ నీటిని ఓహెచ్ఆర్ విధానం ద్వారా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో గల గ్రామాల ప్రజలకు అందిస్తూ వారి త్రాగునీటి కష్టాలను తీర్చడానికి రూపొందించబడిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టును దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామీణ నీటి సరఫరా అధికారులతో కలిసి పరిశీలించారు. గోదావరి జలాల ద్వారా ప్రజలకు తాగునీరు అందించడంపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ పర్యవేక్షక ఇంజనీర్ త్రినాథ్ బాబు, డిఈ రామారావు, ఏఈలు వర్మ, శ్రీకాంత్, శ్రీనివాస్ సహా పలువురు కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మీరు డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి అటు చేసుకుని చెప్తే ఎట్లా మీరు దాని నుంచి తీసుకోవాలి కదా మనం.